ఇంటికాడ ఎతికినా బయట ఎతికినా ఏడెతికినా కనబడతాడు మా సత్తన్న. నాకు తెలుసు వంటల కానే ఉంటాడు. వాసన వస్తాను లేదా ఖచ్చితంగా ఆడికి పోయి ఉంటాడు. ఈయనే ఉంటాడు చూడండి. ఏమో చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి. ఆయనే కావచ్చు నాకు తెలుసు అన్న నువ్వు ఈయనే ఉంటావని. వాసన వచ్చింది కాబట్టి ఈయనే ఉండవు తెలుసు. ఏంటన్నా ఏం చేస్తాను వీడా వంటలు బాగా బాగా వంటలు సూపర్ వంటలు వండుతున్నారు. పెళ్లి కాలేదు కానీ వంటలు కాడికి వచ్చినావు ఇక నువ్వు. కొంచెం పార్సల్ తీసుకోదామని వచ్చిన. ఏందన్నా నీకు ఏడిపోయినది ఆపవా ఇక నువ్వు. ఆకలి అవుతుంది కదమ్మా. పెడతారులే పెళ్ళి నిన్న మాగు. నీకు తెలుసా ఎన్ని రకాలు వండుతుండ్రో ఎంతమంది వండుతుండ్రో నీకు కనిపిస్తుందా సార్? అవునా ఇక్కడ ఒకసారి ఇగో గీన గఫర్ సాబ్ అని. నమస్తే అన్న. హలో నమస్తే. బాగున్నారా? బాగున్నామండి. ఆ వంటలు మీరు చేస్తున్నట్టు కదా. అవునండి. అసలు ఇక్కడ సంగతులు అడుగు తెలుసుకుందామని చెప్పి వచ్చిన. ఇక్కడ సంగతులు వచ్చేసి చాలా బ్రహ్మాండమైన వేడుక అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. 10 కిలోమీటర్ల దూరం నుంచి తెలుస్తుంది. అయితే సుమారు ఈ రోజు ఈ పెళ్లి వేడుకల్లో ఒక 30,000 మంది భోజనాలు 30,000 మంది భోజనాలు రెడీ చేయడం జరుగుతుంది. నా పేరు ఉందంట. సంగారెడ్డిలోనే ఇలాంటి కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతుంది. వంటలు ఏమేమి వంటలు చేస్తున్నారు? వంటలు వచ్చేసి మనకు నాటుకోడి పులుసు, అఫ్ఘానీ చికెన్, తెలంగాణ మటన్ కర్రీ, ఆఫ్ఘానీ చికెన్ తినాలంటే పాస్పోర్ట్ చూపెట్టాలనా? మామూలుగా ఇస్తాను. మీరు నువ్వు వాడి పోదాం అనుకుంటానే. ఆఫ్ఘానీ చికెన్ అంటారు కదా. అచ్చా. బగారా రైస్, ఓకే, ప్లేన్ రైస్, మోతిచూర్ లడ్డు. అబ్బా ఇట్లా చెప్తున్నారు కదా మా అన్నకు మొత్తం నోరు తీనే ఉంటది. మొత్తం ఎన్ని ఐటమ్లు అందాజా? సుమారు ఒక 50+ ఐటమ్స్ ఉన్నాయండి. 50+ ఐటమ్. ఎంతమంది వంటకాలు ఉన్నారు ఇక్కడ? సుమారు మేము వంట చేసే వాళ్ళమే ఒక 300 మెంబర్స్ ఉన్నాం. 300 మంది వంట చేసే వాళ్ళం ఉన్నామండి. 300 మంది వంట చేస్తున్నారు? అవును. మీరు అంటే మాస్టర్ ఎంత మంది ఉన్నారు? మాస్టర్ ఇందులో ఒక 50 మంది మాస్టర్లు. నేను విలువలేదా అన్న? కిరణికి పిలిచిండ్రు. వంటకాలు 50 మంది. 50 మాస్టర్ 50 మంది. 300 మంది. 300 మంది స్టాఫ్. ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు పని చేస్తున్నారు? సుమారు ఉంటారండి ఒక మినిమం 100 మంది ఆడపిల్లలు ఉంటారు చేసేవాళ్ళు. ఇది కాకుండా సర్వీస్ బాయ్స్ ఒక 500 మెంబర్స్ సర్వీస్ బాయ్స్ ఉన్నారు. వడ్డించే కార్యక్రమం. మొన్న రిలయన్స్ అంబానీ వాళ్ళ కొడుకు పెళ్ళైంది కదా. అవునండి. ఆ పోలీసు బాధపడ్డాయండి. ఇప్పుడు సంతోషపడుతున్నా ఇంత లెవెల్ పెళ్లికి వచ్చినా అని చెప్పి. ఉందండి. అంత పూర్తి లేకున్నా కనీసం ఒక ఇవో 2 టెంట్లు కనిపిస్తున్నాయి. ఏంటిది ఇక్కడ ఒక విఐపీస్ కంటే అక్కడ వేరే వాళ్ళ కంటే అదేంది? అంటే విఐపీస్ అంటే అక్కడ వచ్చేసి కొంచెము పలుకుబడి అంటే పలుకుబడి అని ఏం లేదు. ఎమ్మెల్సీ అక్కడ వాళ్ళకు సపరేట్ ఉంటారు. ఇక్కడ వంటలు ఏమైనా తేడాలు ఉంటాయి? ఏం లేదండి. అందరికి సమానమైన భోజనం. అందరికి సమానం. ఒకటి అది వేరు వేరు. మటన్ బిర్యానీ. సత్తన్నకేం పెడతారు? సత్యన్నకి ఏది కోరుకుంటే అది పెట్టడానికి సిద్ధంగా ఉన్నామండి. సపరేట్ తింటారు కాదు పెట్టడానికి రెడీగా ఉన్నాం. తినడానికి రెడీగా ఉన్నాం అంటున్నాను. అట్ట కాదు అయితే మొత్తం మస్తు వంటలు. ఒకసారి చూపిస్తా ఏమేమి వంటలు. ఎంతమంది ఎన్ని డేక్షలు ఉన్నాయి మొత్తం? సుమారు డేక్షలు ఒక 200 డేక్షలు ఉంటాయండి. ఇదంతా 30,000 మంది సరిపోద్దా? సరిపోతుందండి. సాయంత్రం వస్తున్నారు అందరు చుట్టాలు వస్తారు. ఒకసారి లుక్ వేసుకుందామా? తప్పకుండా అండి. ఎన్ని వంటలు అయితే మీరు ఎంత కమ్మి మీది బ్యాక్ ఏదని చెప్తే జర మేము కూడా వస్తాం. వేరే వాళ్ళకు కూడా వస్తాం. తప్పకుండా అండి. వేరే వాళ్ళకు కూడా చెప్తాం. నేను చాలా పేద ఎంత అర్ధగంట మాట్లాడినా నువ్వు ఒకటే మాట చెప్తున్నావు. నాకు అంటున్నావు. అర్థమయ్యేలా చెప్పాలనా? నువ్వు మాస్టర్ కదా. ఇక్కడంతా చూస్తున్నావు కదా. జగ్గారెడ్డి పెళ్లి బిడ్డ పెళ్లి సంబంధించిన వంటకాలన్నీ చూస్తున్నావు. నువ్వు ఇంకా కొందరు చూస్తున్నారు ఉన్నారు. అట్లా రేపు పొద్దున వేరే గిరాకీ ఇప్పిస్తారు. నాకేమైనా సపరేట్ పార్సల్ ఏమైనా కట్టిస్తావా? అట్లానేం లేదండి. తప్పకుండా ఫంక్షన్ ఫ్రీగా చేస్తాం. పైసలు తీసుకో మన మీది ఉంటే సాయంత్రం ఏమైనా పార్సల్ ఏమైనా తీసుకోవచ్చా? తప్పకుండా అండి. అన్ని ఐటమ్స్ నువ్వు చేసిన ఐటమ్స్ అన్ని పార్సల్ అంటే ఏం లేదు. ఇక్కడ తినండి. ఎందుకన్నా పార్సల్ ఎప్పుడు మళ్ళీ తింటావే సాయంత్రం గిట్ట? ఇంట్లో మళ్ళీ తిందాం అనుకున్నా. ఇక్కడ టేబుల్ వేపిస్తాం తినండి. అంతేనా? టేబుల్ వేపిస్తే తినిపిస్తాం. ఒకసారి ఆ డెక్షన్ చూపిస్తారా వంటలు ఏమైనా చేస్తున్నారు? సుమారు ఇప్పుడైతే ప్రాసెస్ ఉందండి. మొత్తం కంప్లీట్ కాలేదు వరకు చూద్దాం. ఇప్పుడు ఊరికి టైం పాస్ నాన్ వెజ్ ఏమేమి ఐటమ్ లో మళ్ళీ? నాన్ వెజ్ వచ్చేసి మటన్ కర్రీ ఉంది, నాటుకోడి ఉంది, ఆఫ్ఘానీ చికెన్ ఉంది, బోటి ఉంది, తలకాయ ఉంది, భేజా ఉంది, బగార్ రైస్, వైట్ రైస్, గుత్తి వంకాయ, మునక్కాయ, ఆలు కర్రీ, పప్పు, సాంబారు, ఫ్రైలు, చట్నీ, పనసకాయ, దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఉంది. ఇవన్నీ తినిపిస్తారు. లాస్ట్ కూర్చున్నాను కూడా ప్లేట్ అందగా అన్ని పెడితే అన్ని తింటా. అన్ని తింటా. నువ్వు పెడతావు కదా. నువ్వు మనం ఇద్దరు దోస్తున్నావా చిన్నప్పటి నుంచి? గఫర్ భాయ్ సత్తన్న ఇద్దరు దోస్తులు. జర నాకు చూసుకో సాయంత్రం జర చూద్దాం ఒకసారి డెక్షన్ రండి.
సత్యన్న రండి, నేను మా వంటకాలు చూపిస్తాను. ఇక్కడ నాటుకోడి తాలింపు జరుగుతుంది. నాటుకోడి ఎన్ని కోళ్ళు తెగుతున్నాయి అన్నాదా? ఇది నాటుకోళ్ళు సుమారు ఒక 2000 కోళ్ళు తెగినాయండి. 2000 కోళ్ళు? 2000 కోళ్ళు సుమారు. నాటుకోడి 1200 కేజీల నాటుకోడి ఉంది. 1200 కేజీల నాటుకోడి. మటన్ 1500 కేజీల మటన్. అబ్బా, ఎడికి లేపించిన ఈడనే దొరుకుతాయి? తెలంగాణ అండి, మొత్తం అంతా తెలంగాణ. 100% తెలంగాణ అండి. ఓ, ఇవన్నీ వంటలు? ఇవన్నీ ఇదొకలాగా అదొకటి ఎంత నాటుకోడి ఇక్కడ ఉందండి. అచ్చా.